అందుకని ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు వచ్చి నా దగ్గర ఉంటే అప్పుడు చూడండి భగవంతుడి కరుణ ఎలా ఉంటుందో పరీక్ష చేశాడు. ఈయన ఏమంటాడు అని కాబట్టి అన్నాడు, కూర్చోమంటున్నావు బాగుందయ్యా, ఊరికే కూర్చో, నువ్వు ఉంటే చాలు, మధ్యాహ్నపు సూర్యుడిలా ప్రకాశిస్తుంది నా రథం, నువ్వు ఆయుధం పట్టుకోవలసిన అవసరం ఏం లేదు, నేను చూసుకుంటా అన్నావు బాగానే, కానీ ఊరికే కూర్చుంటే బాగుంటుందా, అలా వచ్చి ఎందుకు వచ్చాడు ఈయన అంటారు అందరూ. ఇదేమన్నా సినిమాయా, సరదాయా? ఊరక చూచుచుండు మనుటొప్పితి గాని భవద్రధస్తు నన్బారగ చూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురు. ఆ శూరకులంబు మెచ్చ అర్జున, ఆ శూరకలంబు మెచ్చ రిపుసూదన తాభరమోని నీకునే సారథినై, నీకునే సారథినై విజయ సారథి పార్థ సారథి అనునామమునంచరించెదన్. ఇది భగవంతుడు కరుణ. మనం ఆయన పరీక్షలో నెగ్గే విధంగా నిరాడంబరంగా, స్వామి నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, భగవంతుడే మన అదృష్టం ఉండి ప్రత్యక్షమైతే వరం కోరమంటే వరం కోరేవాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. ఏ వరము కోరకూడదు. క్యాన్సర్ వ్యాధులను తగ్గించు అని కోరవనుక క్యాన్సర్ వ్యాధి తగ్గించి ఇంకో కడుపునే పెడతాడు, అది నువ్వు అడగలేదు కదా అంటాడు. దాన్ని మించిపోతుంది ఇది. క్యాన్సర్ వచ్చిన వాడిని బతుకుతాడు, కడుపునే పొచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాన్సర్తో ఆత్మహత్య కాదు, కడుపునే పుచ్చి భరించేదాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉండాలి. అందుకని ఆయన భక్తికి మెచ్చుకుని నేను ఊరికే ఏమీ చేయను అన్నా నన్నే కోరుకున్నాడు, ఏమీ చేయకుండా ఉంటే నా గొప్పతనం ఏమిటి? ఊరికే కూర్చో అనడం బాగానే ఉంది, కానీ భవద్రథస్తు నన్ను పారగ చూచి నీ రిపులు ఫక్కున నవ్వి అనాదరింతు. నీ రథంలో ఉన్నటువంటి నన్ను చూసి శత్రువులు ఏమంటారు, కృష్ణుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ ఊరికే కూర్చోడానిక, ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా, 16,000 కాపురాలు ఉన్నాయి, మానేసి ఇక్కడ ఎందుకు, ఈయన షూటింగ్ తీస్తాడా అని ఆక్షేపిస్తారు కదయ్యా. అందుకని ఆ శూరకులంబు మెచ్చరి పుసూదన తాభరమోని నీకునే సారథినై. యుద్ధంలో రధికుని పాత్ర ఎంత గొప్పదో సారథి పాత్ర అంత గొప్పది. సారథిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా కర్మ ఏమిటంటే ముందు చచ్చేవాడు సారథి రధికుడు కంటే. రోజుకి 5-6 సారథులు మారారు చాలామందికి, రధికులు మారలేదు. ముందు సారథిని వేసేస్తారు, గుర్రాలను వేసేస్తారు, రథం కూలిపోతుంది, అప్పుడు ఆయన కింద పడిపోతాడు, అప్పుడు వాడిని వేసేస్తారు. పారిపోతే వదిలేస్తారు, కాళ్ళ మీద పడితే వదిలేస్తారు, అలా ఉంటే వేసేస్తారు. అలా క్షణంలో సావును తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి. వ్యాసభారతం 18 పర్వాలు భగవంతుడి దేవల్ల మొత్తం యుద్ధ పర్వాలు సౌప్తిక పర్వంతో కూడా పూర్తిగా చదవగలిగితే యుద్ధ పర్వాలని ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఎప్పుడెప్పుడు చెబుదాం అనుకున్నా. సత్యనారాయణ గారు ఫోన్ చేసి మా దగ్గర 3 రోజులు చెప్పండి అన్నారు. టాపిక్ పెట్టుకోండి, భారత యుద్ధంలో భగవంతుడి పాత్ర అని ఇచ్చాను ఆయనకి. ఈ అంశం మీద ఇదివరకు నేను మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడే పని లేదు, ఇది ఇక్కడే అంతే లెక్క. ఎందుకంటే చదివి ఉన్నాం గ్రంథం, ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ప్రతిరోజు ఇన్ని విశేషాలు ఉన్నాయి, ఇవి చెప్పాలి కదా. పల్నాటి సీమ యుద్ధానికి క్షేత్రమైన గుంటూరులో చెప్పబోతే ఎప్పుడు ఎక్కడ చెబుతాం యుద్ధం గురించి. అందుకని పల్నాడులోనే చెబుదాం మనం వెళ్ళి అని చెప్పి ఆయన అడగాను. ఇది పెట్టండి, అసలు వినలేదండి బాబు ఈ పేరండి, మీకు ఎందుకు పెట్టండి, నేను చూసుకుంటాను. అందుకని ఇక్కడ ఆయనకి కరుణ కలిగింది. అందుకే వెంటనే ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుందయ్యా, నేను సారథ్యం చేస్తాను అన్నాడు. వెంటనే ఈయనకి చాలా ఆనందం మీద, అడగకుండా వచ్చిన వరం ఇది. అంచేత భగవంతుడే ప్రత్యక్షమైతే మనం కోరాల్సింది ఏమొద్దు, నాకు తెలియదు, నన్ను కాపాడు, అంతే. ఈ జీవితం సుఖంగా గడిచిపోతూ చాలు, నన్ను కాపాడు అంటే ఆరోగ్యంలోనూ కాపాడుతాడు, ఐశ్వర్యంలోనూ కాపాడుతాడు, అపనిందల్లోనూ కాపాడుతాడు, విజయంలోనూ అపజయంలో అన్నిటా కాపాడుతాడు, బాధల్లోనూ కాపాడుతాడు, సుఖాల్లోనూ కాపాడుతాడు. ఎవరు మంచోలకు వచ్చినా వాళ్ళని రాపాడతాడు, మనని కాపాడుతాడు, అనుమానమే లేదు ఇక్కడ. ఆ కాపాడమని ఒక కోరిక కోరాలి, కానీ దీని నుంచి అది ఇయ్యి, దాని నుంచి ఇది ఇయ్యి అనేదో డాక్టర్ గారు మందులు రాసినట్టుగా తలనొప్పి మందులు వేరు, కడుపు నొప్పి మందులు వేరు అని కోరికలు కొడితే తలనొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది. ఏం చేస్తావు? అన్నిటికీ ఒకటే కోరిక, జిందా తెలిసిమా సర్వరోగ నివారణ. నాకు తెలియదు, నన్ను కాపాడు. నేను గుళ్ళోకి వెళ్ళి అడిగేది అయితే నాకు తెలియదు, నన్ను కాపాడు. నాకు 2 గంటలు మైకి ఇచ్చాను, నేను వాగుతాను, నువ్వు చూసుకో మిగిలినవన్నీ. చూసుకుంటాడు ఆయన, 30 ఏళ్ళుగా చూసుకుంటాడు. నేను చెప్తాను, నాకు వచ్చింది ఏదమ్మా, నాకు అది ఏం తెలుసు కనుక నాకు తెలిసిందో చెప్తాను నేను, నువ్వు చూసుకో. ఆ నమ్మకం ఆయనకు కలగాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు చాలా ఆనందంతో సంతోషంగా ఉంటున్నాడు. సారథి ఎంత వేదముల సారము శౌరీ. తిరుపతి వెంకటకవులు ఇలాంటి పద్యాలతో ఊపేశారు ఆంధ్రదేశాన్ని మొత్తం. సారథి ఎంత వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రధికుడౌనట చిందము విల్లు తేరును వారువముల్ మరింది విజమర్గము సంగిన వంట చిందము విల్లు
విల్లు తేరును వారువముల్ మరింది విజవర్గము సంగిన వంట అస్త్ర విస్తార గురులు శివాదులట అస్త్ర విస్తార గురులు శివాదులట సంగరమందు ఎవడాగజాలెడిన్. మన జీవితానికి కృష్ణుడిని సారథిగా ఉండమని కోరాలమ్మా. మనం భక్తులమైతే అంతే. నాకేమొద్దు, నా జీవితాన్ని నువ్వు నడిపించు, నీకు అప్పగించాను చాలు. నువ్వు ఏది ఇస్తే అదే ప్రసాదం, నువ్వు దుఃఖం ఇస్తే దుఃఖం, సుఖం ఇస్తే సుఖం, అదే ప్రసాదం. ఏదైనా భగవత్ ప్రసాదాన్ని మనం కాదని అనం కదా. అదే అప్పులు, అదే ఆస్తులు, అదే సంసారం, అదే కష్టాలు, అదే సుఖాలు, అదే అన్నీ అవే ఉంటాయి. ఇంతకంటే నేనే వాడగా నువ్వు నడిపించు చాలు. నువ్వు ముందుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది కదా, ఆ నమ్మకం ఉండాలి.